పోలీస్ కమిషనర్ ఏడీజీపీ డాక్టర్ శంకభద్ర బాబ్జీ ఐపీఎస్ మాట్లాడుతూ నగరంలో ఇద్దరు సీనియర్ ఆఫీసర్పై కంప్లైంట్ వచ్చింది. యువత డ్రగ్ అబ్యూస్ వలన నిర్మూలన కావాలంటే మీలో ఎవరైనా సమాచారం పోలీస్ శాఖకు ఇవ్వండి అని కోరటం జరిగింది. సమాచారం ఇచ్చిన వారి వివరాలు జాగ్రత్తగా ఉంచి డ్రగ్స్ బారిన పడిన వారికి అడిక్షన్ సెంటర్లో చేర్చి సామాన్యుడిగా తిరిగి తీసుకొస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. మాదక ద్రవ్యాలు అలవాటు వలన తీవ్ర పరిణామాలు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. అలాగనే మాదక ద్రవ్యాలు అనేవి మానవ ఆరోగ్యానికి తీవ్ర ప్రమాదం కలిగించే పదార్థాలను వివరణ ఇచ్చారు. ఈ పదార్థాలు మానవ శరీరంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి, మరణానికి కూడా దారి తీయవచ్చు. ఒకప్పుడు పట్టణాలు నగరాల్లోనే పరిమితమైన మత్తు పదార్థాల జాడ్యం ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలకు పాకింది. యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడటం సమాజానికి చాలా నష్టం కలిగిస్తుంది కనుక యువత వీటిని బారిన పడి బంగారు భవిష్యత్తును పాడు చేసుకోవద్దని నగర సిపి సూచనలు అందజేశారు. నవ సమాజ నిర్మాణం కార్యక్రమం వైజాగ్ సిటీ పోలీస్ తరపున మేము మొదలు పెడుతున్నాం. మన అందరికీ తెలుసు, ఈరోజు మన సొసైటీకి, మన యువతకి మూడు ముఖ్యమైన సమస్యలు. ఒకటి డ్రగ్స్, రెండోది సైబర్ నేరాలు, అండ్ ఆడపిల్లలకు, మహిళలకు ఆన్లైన్ నేరాలు. ఈ మూడు సమస్యలు గురించి అవగాహన కల్పించడం చాలా ముఖ్యం. అందుకే ఈ అవగాహన కార్యక్రమం ఈరోజు గౌరవనీయులైన వైస్ ఛాన్సలర్ ఆంధ్ర యూనివర్సిటీ సార్ పర్మిషన్ తీసుకొని ఆంధ్ర యూనివర్సిటీ నుండి మొదలు పెట్టడం జరిగింది. మన ఆంధ్ర యూనివర్సిటీ మన రాష్ట్రంలో మన అందరికీ గర్వకారణం. ఆ యూనివర్సిటీ నుండి మొదలుపెట్టి మన వైజాగ్ నగరంలో ప్రతి హై స్కూల్, ప్రతి కాలేజ్, ప్రతి యూనివర్సిటీకి నేను పర్సనల్గా వెళ్తాను. ప్రతిరోజు మధ్యాహ్నం ఈ ప్రోగ్రాం పెడతాను, 2 hours ప్రోగ్రామ్. ఈ మూడు ఇష్యూస్ మీద అవగాహన కల్పిస్తాం. మన ఉద్దేశం, మన లక్ష్యం డ్రగ్ ఫ్రీ వైజాగ్. మన ఉద్దేశం మన వైజాగ్ నగరంలో సైబర్ నేరాల వల్ల ఎవరు మోసపోకూడదు. మన ఉద్దేశం ఆడవాళ్ళు వైజాగ్ నగరంలో క్షేమంగా ఉండాలి. ఆన్లైన్ నేరాల వల్ల ఎవరు బాధపడకూడదు. అందరికీ ఒక రిక్వెస్ట్ చేయడం జరిగింది ఈరోజు కూడా సభముఖంగా. వైజాగ్ నగరంలో ఎవరికైనా సైబర్ నేరాల గురించి, ఆన్లైన్ నేరాలు, ఆడపిల్లలకు ఆన్లైన్ నేరాలు, తర్వాత డ్రగ్స్ గురించి ఏదైనా ప్రాబ్లం ఉంటే, ఏదైనా హెల్ప్ కావాలంటే నా పర్సనల్ కాంటాక్ట్ నంబర్ 7995095799 24/7 మేము స్పందిస్తాం. అందరికీ అండగా ఉంటామని ఈరోజు మరొకసారి హామీ ఇవ్వడం జరిగింది. యువత అనుకుంటే ఏదైనా సాధ్యం. సో ఈరోజు నుండి పోలీస్ డిపార్ట్మెంట్ సివిలియన్స్తో కలిసి, ఎన్జిఓస్తో కలిసి, వేరే గవర్నమెంట్ డిపార్ట్మెంట్తో కలిసి మనం అందరం చేతులు కలిపి ఈ డ్రగ్స్ మహమ్మారిని అరికట్టడానికి ఇంకా మనసాక్షిగా, సిన్సియర్గా, ఇంకా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తాం. అదే మాదిరిగా సైబర్ క్రైమ్ అరికట్టడానికి కూడా అన్ని విధంగా ఏర్పాటు చేయడం, అండ్ ఆన్లైన్ క్రైమ్ అగేన్స్ట్ విమెన్ అరికట్టడానికి అన్ని విధంగా ఏర్పాటు చేస్తాం. భవిష్యత్తులో ఈ కార్యక్రమం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయని, వైజాగ్ నగరంలో నేరాలు, సైబర్ నేరాలు, డ్రగ్ అబ్యూజు, ఆన్లైన్ నేరాలు అగేన్స్ట్ విమెన్ బాగా తగ్గుతాయి నేను ఆశిస్తున్నాం. ఈ సందర్భంగా మరొకసారి ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారికి, ఎన్ఎస్ఎస్కి, ఆంధ్ర యూనివర్సిటీ ఫ్యాకల్టీస్ అందరికీ, స్టూడెంట్స్ అందరికీ మేము హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.